చేతికి మట్టి అంటకుండా ఏదో చెయ్యాలంటే సాధ్యం కాదు. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అమెరికా ఏంటి, తన చేతికి మట్టి అంటకుండా ఏదో చేద్దాం అనుకుంటుంది. ఇరాన్ని దెబ్బతీయాల, కానీ తమ చేతికి మట్టి అంటుకోకూడదు. ఇజ్రాయెల్ భారీగా దెబ్బ కొట్టాక అప్పుడు అమెరికా రంగంలోకి దిగుతుందంట. ఇంకో 2 వారాల తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తుందంట. వాస్తవానికి చెప్పాలంటే అమెరికా చేష్టలుడిగి చూస్తోంది. యుద్ధం కనుక అమెరికా రంగంలోకి దిగితే అంతు చూస్తామని ఇరాన్ చెప్పింది, ఖొమైనీ చెప్పాడు. అది వీళ్ళకి భయానికి కారణమవుతుంది. అయోమయంలో ఉంది. ఎలా, అది ఊరికినే అనరు, ఏదో ఉండుంటాయి వాళ్ళ దగ్గర, ఏ మిస్సైళ్ళు ఉండుంటాయి, ఎట్లాంటివి ఉండుంటాయి. డైరెక్ట్గా ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి అది 2000 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా మిస్సైళ్ళు వేస్తుంది. అట్లా అమెరికా మీదకి వేస్తుందా? వేస్తే అప్పుడు అమెరికాలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాయి? హైపర్ సోనిక్ మిస్సైల్స్, సూపర్ సోనిక్ మిస్సైల్స్ లాంటి వాటిని ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? చేయకపోతే అమెరికాలో ఏ ప్రాంతాల మీద పడుతుంది? పడితే అక్కడ ఒక్క పౌరులు చచ్చిపోయినా సరే అది ఒక నెగిటివ్ అవుతుంది. మొట్టమొదటిసారి ఒక దేశానికి నేరుగా అమెరికా మీద దాడి చేసినట్టు అవుతుంది. అదే ఇరాన్ కూడా కోరుకుంటోంది. చరిత్రలో గత ఇంకొక 100-200 సంవత్సరాలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధానికి ముందు పెరల్ హార్బర్ అనేటటువంటి అమెరికాలో ఉన్నటువంటి పోర్టు మీద జపాన్ దాడి చేస్తే దానికి ప్రతీకారంగా అమెరికా వెళ్ళి హిరోషిమా నాగసాకి మీద దాడి చేసి 2వ ప్రపంచ యుద్ధం ముగింపు పలికింది. ఆ తర్వాత ఈ రోజు వరకు అమెరికా అనేక దేశాల మీదన, అది వియత్నాం మీదన, క్యూబా మీదన, ఆఫ్ఘనిస్తాన్ మీదన, ఇరాక్ మీదన, అనేక దేశాల మీద యుద్ధాలు చేసింది. కానీ అమెరికా మీద ఈ రోజు వరకు ఒక్క క్షిపణి కూడా పడలేదు. అట్లాంటిది ఇప్పుడు కనుక ఇరాన్ క్షిపణులు ఒక 4 పడ్డా సరే అమెరికా చేతకానితనం ప్రపంచానికి అర్థమైపోతుంది. అమెరికా తెలుగు తక్కువదైపోతుంది. 100-200 ఏళ్ళు ఖొమైనీని దేవుడిగా చూస్తారు. అది భయపడి చేస్తుంది అమెరికా. అందుకనినే ఇప్పుడు అమెరికా వెయిట్ చేస్తోందన్నమాట.